క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు తెలియజేస్తున్నాను. మనము రోమపత్రికని ప్రారంభించాము. రోమపత్రికలో 1 నుంచి 7 వచనాలు ధ్యానించాము. మనం ఈ దినము రోమపత్రిక నుంచి 1వ అధ్యాయము 8వ వచనం నుంచి 15వ వచనం వరకు ధ్యానించుకుందాము. సహోదరులారా, ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈ రోమపత్రిక ధ్యానించినప్పుడు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఈ యొక్క పత్రిక. దీనికి చాలా వివరంగా వివరించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రద్ధతో వాక్యం వెంబడి వాక్యం ధ్యానిస్తూ దేవునిలో బలపడాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్య భాగంలో పౌలు రోమును దర్శించాలన్న కోరిక గురించి ధ్యానిద్దాము. పౌలు కాలంలో పాశ్చాత్య ప్రపంచంలో రోము చాలా ప్రాముఖ్యమైన పట్టణము. అది రోమా సామ్రాజ్యానికి రాజధాని. కాబట్టి ఏదో ఒక కారణం చేత ప్రపంచ నలుమూలల నుండి ప్రజలు రోముకు ఎడతెగక వచ్చేవారు. ఇందువలన రోమా క్రైస్తవులకు సంబంధించిన ఏ వార్త అయినా సహజంగా ప్రపంచమంతటా వ్యాపిస్తుంది. ఆ విధంగా పౌలు వారి విశ్వాసము సర్వలోకములో ప్రచురము చేయబోతుందని వాస్తవముగానే చెప్పాడు. అపోస్తలుడైన పౌలు చెప్పిన విధంగానే సువార్త రోమా సామ్రాజ్యం అంతటా వ్యాపించెను. నిజానికి క్రీస్తువుల సంఖ్య ఎంత త్వరితగతిన పెరుగుచుండినదో దానికి ప్రతీకారంగా రోమీయులు వారికి అంతగా తీవ్ర క్రూరత్వంతో హింసింప మొదలుపెట్టారు. కాబట్టి భయంకరమైన హింసకు స్థిరముగా నిలవబడిన రోమా విశ్వాసుల విశ్వాసమునకు పౌలు కృతజ్ఞత తెలుపుచున్నాడు. పౌలు రోమా క్రైస్తవులను ఏ విధంగా పొగుడుతున్నాడో, వారికి ఎంత విలువనిస్తున్నాడో గమనించండి. స్నేహితులారా, పౌలు ఉదాహరణ అనుసరించి మనము కూడా తోటి క్రైస్తవులు ఎంతో ప్రాముఖ్యులని మరియు విలువ గలవారని ఎల్లప్పుడూ పరిగణించుకుందాము. ఎందుకంటే వారు దేవుని దృష్టి యందు అలాగున్నారు. కాబట్టి ఒకరి మీదకొకరు ఆరోపణలు చేసుకునే బదులు పౌలు వలె మనము దేవునికి కృతజ్ఞత తెలుపుకుందాము. పౌలు ఈ పత్రిక రాసిన కాలంలో అతడు రోముకి వెళ్ళి ఉండలేదు. అయితే అతడు రోమా క్రైస్తవులను ఎన్నడూ కలుసుకోకపోయినప్పటికీ వారిని గురించి జాగ్రత్త తీసుకున్నాడు మరియు వారి గురించి నమ్మకముగా ప్రార్థన చేస్తున్నాడు. స్నేహితులారా, అపోస్తలుడైన పౌలును ప్రతి ఒక్కరూ ఎందుకు ఒక ఉదాహరణగా తీసుకుంటారంటే చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణము ఏంటంటే విశ్వాసులను బలపరచడానికి, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదని ఇవ్వడానికి పౌలు రోమా దేశానికి వెళ్ళాలని కోరుకున్నాడు. బోధిస్తే సరిపోదు, సంఘములను స్థాపిస్తే సరిపోదు, విశ్వాసులను బలపరచడం కూడా ఆవశ్యకము. వారు స్థిరముగా లేకపోతే కష్టాలను, హింసలను ఎలా తట్టుకోగలరు? అందుకే అపోస్తలుడైన పౌలు చేసే సంఘములు, స్థాపించు పని సాధారణంగా విజయవంతమవుతుంది. అతడు వెళ్ళిన చోటల్లా విశ్వాసులను బలపరచడమే అతని నిరంతర అపేక్ష. రోమీల మధ్యలో ఫలం పొందాలన్న నిరీక్షణతో పౌలు ఈ పత్రిక వ్రాస్తున్నాడు. అంటే రోమిలో చాలామంది క్రైస్తవులు వారి విశ్వాసమందు బలపరచబడటం చూడాలని అతడు అపేక్షిస్తున్నాడు. అతడు రోమును దర్శించడం వలన కొత్తగా మార్పు చెందే రోమీలనే ఫలము దొరుకుతుందని కూడా పౌలు ఎదురు చూస్తున్నాడు. గ్రీసు దేశస్థులు కాని వారికి మరియు జ్ఞానులకును మూఢులకును రుణస్థుడనని పౌలు చెప్తున్నాడు. ఏ విధంగా పౌలు రుణపడి ఉన్నాడు? క్రీస్తు సువార్తను ప్రజలందరికీ ప్రకటించుటకు అతడు రుణపడి ఉన్నాడు. ముఖ్యంగా అన్ని జనులకు రుణపడి ఉన్నాడు. పౌలు సువార్త బోధించుటకు నియమింపబడినాడు మరియు అందుకొరకు కృపను పొందాడు. కాబట్టి అప్పు ఇచ్చేవాడికి తీసుకున్నవాడు తిరిగి ఇచ్చుటకు ఏ విధంగా బద్ధుడై ఉన్నాడో ఆ విధంగానే పౌలు తన కర్తవ్యము నెరవేర్చడానికి దేవునికి మరి ఎవరికైతే ఇంతవరకు సువార్త వినలేదో వారందరికీ బద్ధుడై ఉన్నాడు. స్నేహితులారా, మనము దేవుని యందు నమ్మకం ఉంచితే ఆయన మనకు కృప, దయ మరియు ప్రేమ చూపినందువలన దేవునికి రుణస్థులమై ఉన్నాము.
ఎంత విస్తారంగా మనం దేవుని చేత దీవించబడినామో అంత విస్తారంగా మనము ఆయనకు రుణపడి ఉన్నాము. రక్షణ పొందిన మనము ఈ రక్షణ సువార్తను ఇతరులకు చెప్పకపోతే మనము ఒక మనుషుని దగ్గర అప్పు తీసుకొని దాన్ని తిరిగి ఇవ్వడానికి నిరాకరించే వాడిలాగా ఉంటాము. దేవుడు అటువంటి మనిషితో సంతోషపడడు. కీర్తనలు 37:21 అందుకొరకే పౌలు వేరొక చోట సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయినలా నాకు శ్రమ అని చెబుతున్నాడు. ఇటలీ, టర్కీ దేశాల మధ్య ఐరోపాకు ఆగ్నేయ దిశగా మధ్యధరా సముద్రం మీదనున్న ముఖ్యమైన దేశమే గ్రీసు. గ్రీసు దేశస్థులే గ్రీకులు. పౌలు కాలంలో పాశ్చాత్య ప్రపంచంలో గ్రీకు దేశస్థులు అత్యంత నాగరికులు మరియు సాంప్రదాయం గల ప్రజలు. రోమీల కంటే కూడా వీరు నాగరికతలో ముందుండిన వారు. కాబట్టి గ్రీసు దేశస్థులకు మరియు గ్రీసు దేశస్థులు కానివారు అన్న మాటలకు పౌలు అర్థం ఏమిటంటే నాగరికత గలవారు, నాగరికత లేనివారు. రోములో అనేక రకాలైన క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవ యూదులు, అన్యజనులైన క్రైస్తవులు, గ్రీసు దేశస్థులు, గ్రీసు దేశస్థులు కానివారు, జ్ఞానవంతులు, మూఢులు. క్రీస్తు సువార్త అందరికీ చెందినది. వారు పెద్ద కులస్తులైన, చిన్న కులస్తులైన, విద్యావంతులైన, విద్యాహీనులైన, పేదవారైన, ధనవంతులైన అందరికీ ఒకటే. మన బాహ్య పరిస్థితులు దేవునికి ఏమాత్రము భేదమును చూపించవు.